హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శ్రీకాంత్. మీరు చూస్తున్నారు ఎరంటెక్ తెలుగు ఛానల్. మన ఛానల్లో మూడుసారి వస్తే మాత్రం కింద ఎర్ర బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని దాని పక్కన ఉన్న గంట సింబల్ కూడా యాక్టివేట్ చేసుకుని ఎప్పుడు కొత్త వీడియోలు పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా మీ ముందు వస్తూనే ఉంటాను. ఈరోజు టాపిక్ గురించి మనం మాట్లాడుకుంటే ఏసీ కొనే ముందు ఈ వీడియో చూడండి. ఏంటి భయ్యా అంటే అందరు చెప్పేదే మీరు చెప్తారా అంటే మాత్రం ఇదైతే కాదండి. ఇది కొంచెం స్పెషల్ వీడియో అనుకోవచ్చు. ఏసీ కొనే వాళ్ళకి మాత్రం యూజ్ అవుతుందనే అనుకోవచ్చు. బట్ నేను కొన్ని విషయాల్లో మిమ్మల్ని భయపెడదామని అనుకుంటున్నాను. బట్ మీరు భయపడకండి. నేను చెప్పేది ఏంటంటే రియాలిటీ గురించి నేను మాట్లాడుతున్నాను. అందరి యూట్యూబర్ లాగా నేను మాట్లాడట్లేదు. ఏంటంటే కొనండి, ఈ ఏసీ తీసుకోండి, ఆ ఏసీ తీసుకోండి అయితే అలాంటి వీడియో అయితే కాదు. కంప్లీట్ ఈ వీడియో చూడండి. వీడియో చూసిన తర్వాత కింద కామెంట్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే. అండ్ లెట్స్ గో గైస్, ఈ రోజు వీడియోలోకి వెళ్ళిపోదాం. చాలా మంది ఏంటంటే ఏసీ కొంటారు, ఒక 30,000 40,000 పెట్టి ఏసీ కొందాం అండ్ ఇక్కడికి స్టోరీ అయిపోయిందని అనుకుంటారు. పిక్చర్ అవి బాకీ హై మేరే దోస్త్. ఇప్పుడే అసలైన స్టోరీ స్టార్ట్ అయిందని అనుకోండి. అండ్ ఏసీ ఒకటి మీరు 30,000 40,000 పెట్టి కొంటారు, అది అక్కడికే అయిపోయింది అనుకుంటారు. దానిలో ఇన్స్టాలేషన్ ఫ్రీ అన్నారు కదా అని చెప్పి మీరు చేతులు దులుపుకొని వచ్చేసి రిలాక్స్ గా బెడ్ మీద పడుకొని ఏసీ ఎప్పుడు వస్తుందా అని చెప్పి వెయిట్ చేస్తుంటారు. ఏసీ వచ్చినప్పటి నుంచి మీకు ఇక స్టార్ట్ అవుతుంది. అండ్ ఏమేమి స్టార్ట్ అవుతాయో ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ మనకు ఇన్స్టాలేషన్ ఛార్జ్ అనేది ఉంటుంది. ఇన్స్టాలేషన్ ఛార్జ్ అనేది కొన్నిట్లో ఫ్రీ ఇస్తారు, ఆఫ్లైన్ లో తీసుకున్నప్పుడు. ఆన్లైన్ లో తీసుకున్నా కూడా కొన్నిట్లో ఫ్రీ ఇస్తారు. బట్ అన్నిట్లలో మాత్రం ఫ్రీగానే అయితే ఇవ్వరు ఇన్స్టాలేషన్ ఛార్జ్ అనేది. దీనిలో ఏమేమి ఎక్స్ట్రా ఛార్జెస్ అవుతాయో దాని గురించి నేను మాట్లాడతాను. అండ్ ఇన్స్టాలేషన్ ఛార్జ్ ఫ్రీగానే అంటారు, బట్ మీకు ఇక్కడ కాపర్ పైప్ యాక్చువల్లీ 3 meters వస్తుంది. ఆఫ్టర్ మీకు కాపర్ పైప్ ఎక్స్ట్రా మీటర్ కి 800 to 1200 రూపీస్ ఛార్జ్ తీసుకుంటారు. అండ్ అవుట్డోర్ స్టాండ్ ఒకటి ఉంటుంది, ఇది కూడా మీకు ఫ్రీగా ఇవ్వరు. 700 to 1500 రూపీస్ ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తారు. నెక్స్ట్ డ్రైనింగ్ పైప్ ఒకటి ఉంటుంది, మీకు అవుటర్ వెళ్ళడానికి పైప్ అనేది ఉంటుంది, అది కూడా ఎక్స్ట్రా పైప్ కు మీకు 300 to 500 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. నెక్స్ట్ ఎక్స్ట్రా డ్రిల్లింగ్ అంటే మీకు డ్రిల్ చేస్తారు కదా, 300 to 500 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. అంటే అది కంపెనీ టు కంపెనీ డిఫరెంట్ ఉంటాయి చార్జెస్ అనేది. అండ్ నెక్స్ట్ సపరేట్ మీకు స్టేబిలైజర్ అయితే పక్కా తీసుకోవాలని చెప్తారు, అది కూడా మీకు 2000 to 3500 రూపీస్ అయితే ఛార్జ్ ఉంటుంది. బట్ భయ్యా మరి ఏసీలోనే స్టేబిలైజర్ ఇన్బుల్ట్ గా వస్తుంది అంటారు కదా అని చెప్పి అనద్దు, అది మాత్రం మీరు పట్టించుకోకండి. ఎందుకంటే కొందరి ఏరియాలో పవర్స్ అనేది ఎక్కువ పోవు, వాళ్ళకు ఓకే. బట్ పవర్స్ మాత్రం ఫ్లక్చువేట్ అయ్యే టైంలో మీ ఏసీ అనేది లాస్ట్ అయ్యే సన్నివేశాలు కూడా ఎక్కువ ఉంటాయి అనమాట. ఆ పవర్ ఫ్లక్చువేషన్స్ ఎక్కువ అయినప్పుడు ఏసీ ప్రాబ్లం మీద దాని మీద లోడ్ పడకుండా స్టేబిలైజర్ వాడమని చెప్తారు. అదైతే ఓన్లీ రికమెండబుల్ అని చెప్తాను. టోటల్ ఎక్స్ట్రా ఇన్స్టాలేషన్ ఛార్జ్ 3000 to 7000 రూపీస్ అవుతుంది. ఇది ఎప్పుడు మీ అవుటర్ 3 meter లోపు పెట్టుకుంటేనే. ఆఫ్టర్ 3 meter ఎక్స్ట్రా వెళ్ళిపోయిన కొద్దీ ఈ చార్జెస్ అన్ని పెరిగిపోతాయి. అంటే మీ అవుటర్ అంటే మీ ఏసీ నుంచి వెళ్ళి అవుటర్ కు 3 meter డిస్టెన్స్ ఉన్నప్పుడు మాత్రమే ఈ చార్జెస్ అనేది ఇన్స్టాలేషన్ ఛార్జ్ ఆల్మోస్ట్ 3000 to 7000 రూపీస్ దాకా అయితే వర్తిస్తుంది. కంపెనీ టు కంపెనీ, సినారియో టు సినారియో డిఫరెంట్ అయితే ఉంటాయి అన్నమాట చార్జెస్ అనేది. అండ్ నెక్స్ట్ ఇక్కడికి అయిపోలేదు, నెక్స్ట్ పవర్ బిల్ గురించి మనం మాట్లాడుకుందాం. చాలా మందికి క్వశ్చన్ మార్క్ ఉండేది ఏంటంటే ఏసీ తీసుకుంటే పవర్ బిల్ ఎంత వస్తుంది, చాలా మంది తెలియదు. నేను లాస్ట్ 2.5 years నుంచి ఏసీ యూజ్ చేస్తున్నాను. ఆ ఎక్స్పీరియన్స్ నేను దీనిలో మాట్లాడతాను. నేను ఎక్స్ట్రా ఏం యాడ్ చేయట్లేదు, ఎక్స్ట్రా స్క్రిప్ట్ ఏం రాసుకోలేదు, అదొకటి మీరు గుర్తుపెట్టుకోండి. అండ్ నార్మల్ గా 1.5 ton ఏసీ యావరేజ్ 1.2 to 1.5 యూనిట్ అయితే ఒక గంటకైతే కన్జ్యూమ్ చేస్తుందండి. అంటే 1.2 to 1.5 యూనిట్ అనేది ఒక 1 hour యూజ్ అవుతుంది అనమాట. డైలీ మీరు ఒక 8 hours యూజ్ చేస్తే అంటే ఒక 10 units అయితే అప్రాక్స్ అనుకోండి. డైలీ 10 units చేస్తే మంత్లీ ఒక 300 units ఫర్ సమ్మర్ లో 300 units మీకు పవర్ అయితే ఎక్స్ట్రా మీరు యూజ్ చేసిన దానికంటే ఇది యాడ్ అవుతుంది అనమాట. ప్రెసెంట్ ఫర్ యూనిట్ కి 7 రూపీస్ ఉంది. 2100 రూపీస్ ఓన్లీ ఫర్ ఏసీ చార్జ్ 1.5 ton పెట్టుకొని డైలీ 8 hours యూజ్ చేసుకుంటే. ఇది మీరు రెగ్యులర్ గా 1000 రూపీస్ 1500 700 రూపీస్ వచ్చే పవర్ బిల్ కాకుండా ఇది ఎక్స్ట్రా యాడ్ అవుతుంది అనమాట. అదొకటి మీరు గుర్తుపెట్టుకోండి. 2100 రూపీస్ 8 hours ఏసీ ఆన్ చేసుకొని ఉంటే అయ్యే పవర్ బిల్లు. అండ్ నాన్ ఇన్వర్టర్ ఏసీ యూజ్ చేస్తే మాత్రం ఇంకా వేరే ఇంకొంచెం ఇంకా డబుల్ యాడ్ చేసుకుంటా పోండి అమౌంట్ అనేది. అది చెప్పనక్కర్లేదు, దానికి ఇంకా ఎక్కువే అవుతుంది అని చెప్పచ్చు. అండ్ నెక్స్ట్ ఇక్కడికి ఇంకా అయిపోలేదు, పిక్చర్ అనేది ఇంకా ఉంది. పిక్చర్ అవి బాకీ హై మేరే దోస్త్. మెయింటెనెన్స్ చార్జెస్. వాట్ అబౌట్ మెయింటెనెన్స్ చార్జెస్? అండ్ ఇయర్లీ అయితే మెయింటెనెన్స్ చార్జ్ చేయాలి. మీకు సముద్రం దగ్గర ఇండ్లు ఉంటే అది వేరే ఉంటది మెయింటెనెన్స్ అనేది. అండ్ మన హైదరాబాద్ ఇంకా చుట్టుపక్కల తెలంగాణ అటు సైడ్ ఉంటే మెయింటెనెన్స్ అనేది వేరే ఉంటది. మనకు సముద్రం కొంచెం దూరం ఉంది కాబట్టి 1 year కి ఎబో 1 year కి ఒకసారి మీరు సర్వీసింగ్ చేస్తే సరిపోద్ది. ఈ సర్వీసింగ్ చార్జెస్ వచ్చేసి జనరల్ చార్జెస్ అయితే మాత్రం 500 to 800 రూపీస్ ఉంటుంది. అండ్ గ్యాస్ ఫిల్లింగ్, ఒకవేళ మీకు గ్యాస్ పోతే మీరు చాలా రోజులు యూజ్ చేయక గ్యాస్ అనేది లీక్ అయిపోతే 2500
2500 to 3500 రూపీస్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ పీసీబీ రిపేర్ అయితే 3000 to 8000 రూపీస్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ కంప్రెసర్ ప్రాబ్లం అయితే మాత్రం 6000 ప్లస్ అని చెప్పొచ్చుగా. కంప్రెసర్ పోతే మాత్రం మీరు లైట్ తీసుకోండి, వేరే కొత్త ఏసీ తీసుకోవడానికి ట్రై చేయండి. వారంటీలో ఇవన్నీ కవర్ కావయ్యా, మీరు కొత్తగా చెప్తున్నారు ఏంది, పీసీబీ 5 year వారంటీ ఇస్తారు అండ్ కంప్రెసర్ మీద ఇన్ని ఇయర్ వారంటీ ఇస్తారు చెప్తారు కానీ ఏవి క్లైమ్ కావు మీకు ఏసీలో మాత్రం. ఇది ఒకటి గుర్తు పెట్టుకోండి. మీరు ఎంత కొట్లాడుకోండి, ఎంత ఏం చేయండి, ఇవైతే మీకు కవరేజ్ లోకి రావే అంటారు. మీకు 1 year వరకు ప్రాపర్ గా ఏసీ ఉన్నప్పుడు ఆ ఏసీ ప్రాబ్లం మట్టుకు మాత్రమే, పార్ట్స్ కి మాత్రమే వాళ్ళు రిప్లేస్మెంట్ ఇస్తారు. మిగతా ఏవి పోయినా కూడా వాళ్ళు పట్టించుకోరు. అది ఒక్కటి మీరు గుర్తు పెట్టుకోండి. నెక్స్ట్ మెయిన్ టిప్ ఏంటంటే ఎక్స్టెండెడ్ వారంటీ ట్రాప్ లకైతే అస్సలు పడకండి. మీరు ఆఫ్లైన్ లో తీసుకున్నప్పుడు సార్ ఇది ఫ్యూచర్ ప్రూఫ్ కోసం సార్ మీరు తీసుకోండి అని చెప్పి 3000 to 5000 రూపీస్ ఎక్స్ట్రా బాగుతారు. అదొకటి మీరు గుర్తుపెట్టుకోండి. సార్ ఇది మీకు ఈఎంఐ యాడ్ అవుతుంది, అంత మీకు బడన్ పడది, మంత్లీ ఒక 500 రూపీస్ కట్టేసుకుంటే సరిపోద్ది, మళ్ళీ నెక్స్ట్ 2-3 years మీరు చింతగా ఉండొచ్చు అని చెప్తారు. బట్ ఇందులో మీకు ఏవి కవర్ కావు. అదొకటి మీరు గుర్తుపెట్టుకోండి. ఎక్స్టెండ్ వారంటీ తీసుకున్నప్పుడు 1-2 సార్లు ఆలోచించుకోండి. 3 to 5000 రూపీస్ సేవ్ చేసుకోండి. ఇది ఒకటి మాత్రం నేను చెప్పదలుచుకుంటాను. వాళ్ళు ఫ్రీగా అప్గ్రేడ్ ఎక్స్టెండ్ వారంటీ తీసుకుంటే మాత్రం తీసుకోండి. అది ఎందుకంటే ఫ్రీ కాబట్టి అదేం పెద్ద యూజ్ కాదు కాబట్టి అదొకటి ఆలోచించుకోండి. ఇవన్నీ ఛార్జీలకు మీరు గనక మీరు చూసుకుంటే మాత్రమే ఏసీ తీసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే నా దగ్గర ఒక 30,000 రూపీస్ ఉంది, నేను నెక్స్ట్ మంత్ ఏసీ బుక్ చేసుకుంటా అయిపోయిందంటే మాత్రం అస్సలు కుదరదండి. ఇవన్నీ ఛార్జెస్ మీరు దృష్టిలో పెట్టుకొని మాత్రమే ఏసీ తీసుకోండి. ఏసీ తీసుకున్నాక కూడా ఒక 10,000 రూపీస్ ఎక్స్ట్రా మీ దగ్గర పెట్టుకోండి. ఎందుకంటే ఇన్స్టాలేషన్ ఛార్జ్ కైనా, స్టేబిలైజర్ కైనా, స్టాండ్లకైనా ప్రతి ఒక్క దానికి 1 రూపీ అయితే అకౌంటబుల్ వేస్తుందండి. ఇదైతే మీరు ఒకటి దృష్టిలో పెట్టుకోండి. అండ్ మీరు పుట్టే ప్రతి ఒక్క హోల్ కు వైట్ సిమెంట్ కాంచెల్లి ప్రాపర్ గా ప్రైస్ అనేది యాడ్ అవుతుంటాయి అన్నమాట. అదొకటి మీరు 1-2 సార్లు దృష్టి పెట్టుకోండి. అండ్ వీటిలో ఈ వీడియోలో బెస్ట్ ఏసీస్ 1.5 ton అండ్ 1 ton అండ్ 2 ton ఏసీలన్నీ బెస్ట్ ఏసీలన్నీ కింద ట్యాగ్ చేసి పెడతాను. అండ్ బెస్ట్ ఏసీలు మాత్రమే తీసుకోవడానికి ట్రై చేయండి. అండ్ కింద నేను డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను. అండ్ నెక్స్ట్ వీడియోలో ఏసీ తీసుకునేటప్పుడు తీసుకునే జాగ్రత్తలు అండ్ టిప్స్ అండ్ నెక్స్ట్ వీడియోలో నేను యాడ్ చేస్తానండి. ఆ వీడియో కూడా మీరు ఫాలో అవ్వాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అండ్ వీడియో కనుక నచ్చితే మాత్రం లైక్ బటన్ క్లిక్ చేయండి. అండ్ వీడియో కొంచెం హైప్ ఇవ్వడానికి ట్రై చేయండి. వీడియో ఇంకొంతమందికి చేరువవుతుందండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. ఎవరైతే ఏసీ కొనాలనుకుంటున్నారో ఇవన్నీ తెలిస్తేనే వాళ్ళు కూడా ముందుగా మైండ్ అనేది ప్రిపేర్ అయిపోయి ఉంటది అనమాట. మీరు ఏం తెలియకుండా ఏసీ కొనడానికి వెళ్తే మాత్రం అది కంపల్సరీ మీరు లాస్ అవుతారని చెప్పొచ్చు. ప్రతి ఒక్క రూపాయి అయితే మాత్రం మీరు చాలా కష్టపడే సంపాదించారనుకుంటా నేను. అండ్ ప్రతి ఒక్కరు ఏదో ఒకటి చేసి సంపాదించుంటారు. అది వేస్ట్ గా డబ్బులు అయితే వేస్ట్ చేయకండి. అండ్ థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్. బై బై నౌ. జై హింద్. వందే మాత్రం. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బై బై నౌ. I can feel the blood creeping up from the heathens. Got will, got fight, got pride, got reason. If they wanna go eat, then you know I'm gon' feed them. If you're coming for me, hope you're ready for a demon. I got eyes in the back of my head, I'm seeing. Take me